అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. షర్మిలకు ఈ నియోజకవర్గానికి ఏం పాత్ర ఏముంది దీంట్లో? ఆమె ఏమి ఈడ చేసింది? వైఎస్ఆర్ గారు రక్తం కదా ఇక్కడ. వైఎస్ఆర్ రక్తం అయితే వీళ్ళు చేయాల్సిన పని, షర్మిలా గారు చేయాల్సిన పని మొన్నగానంటే సందర్భం కాదు కాబట్టి నేను చెప్పలే ఎన్నికల్లో మనకెందుకు లేనేసి. హత్యా రాజకీయాలను ఖండిస్తా ఆమె ప్రచారం చేసింది. ఓకే, వీళ్ళు హంతకులే వాళ్ళంతకులే, ఇద్దరు హంతకుల పిల్లలే నలుగురు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, షర్మిలా కానీ, సునీత కానీ, అవినాష్ రెడ్డి కానీ. ఇప్పుడు కొత్తగా వీళ్ళు హంతకులు కాలే. 1975 నుంచి వీళ్ళు హంతకుల కుటుంబం వీళ్ళది. ఓకే, ముందు వీళ్ళు చెప్పాల్సింది ఏంది? మేము గతంలో మా తండ్రులు మా తాతలు చేసిన తప్పులు, నేరాలు, హత్యలు, అరాచకాలకు మేము క్షమాపణ చెప్తా ఉన్నాం. ఈ రాయలసీమ ప్రజానీకానికి కానీ, లేదంటే ప్రత్యేకంగా పులివెందుల నియోజకవర్గ ప్రజానీకానికి కానీ మా తండ్రులు చేసిన ఒక వివేకానంద రెడ్డి కాదు ఇక్కడ హత్య గురైంది. వివేకానంద రెడ్డి ద్వారా, రాజశేఖర రెడ్డి ద్వారా, రాజారెడ్డి ద్వారా అనేక మంది వందల కుటుంబాలు, మహిళలు మొండం వచ్చినారు ఇక్కడ, విధవలైనారు. ఏమి లేం, శాంతికాముకుల కుటుంబం ఏం కాదు. ఎవరు వివేకానంద రెడ్డిని సంపుదానే మొత్తం ప్రపంచమంతా తల్లకిందులైనట్టు మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు. సార్, ఈ కాలంలో ఎవరు శాంతికాముకులు ఉండరు. ఎవరు శాంతికాముకులు? నేనే ఫ్యాక్షన్ ఇస్తాను, నాకే ఫ్యాక్షన్ లేదు. మా గ్రామాల్లో మా మామూలు శాంతియుతంగా ఉండే గ్రామాలు అన్నీ చెప్పేది. షర్మిల నిజంగా రాజకీయాలకు రావాలనుకుంటే కొంగు దాకా నాకు న్యాయం చేయమని అడగడం కాదు. వీళ్ళ నాయన, వీళ్ళ తాత, వీళ్ళ చిన్నాయన ఎవరిని చంపలేదో పులివెందుల నియోజకవర్గంలో. అంటే వీళ్ళని చంపితేనే అన్యాయము, మిగతా వాళ్ళని చంపితే న్యాయమా? అంటే అది సమసమాజ స్థాపన, ధర్మ సంస్థాపనార్థం చంపినట్ట. షర్మిల నిజంగా రాజకీయాలు, పులివెందుల రాజకీయాల్లోకి క్రియాశీలక పాత్ర పోషించాలంటే మా తండ్రి గారు కానీ, మా తాతగారు కానీ, సరే వివేకానంద రెడ్డి అంటే సంబంధం లేదనుకో, వాళ్ళకు చేసిన నోరాలు ఘోరాలకు క్షమాపణలు చెప్పాలి. ఆమె కానీ క్షమాపణలు చెప్పి ప్రజలకు క్షమాపణ అడగాల. ఎవరైనా మా వలన, మా కుటుంబం వలన రాజకీయాల్లో చేసిన తప్పులకు ఎవరైనా క్షమాపణలు చెప్తుంటారా? నేను క్షమాపణ చెప్పలే. క్షమాపణ చెప్పలే అట్లా అట్లాగా నేను చెప్పేది. నేను చెప్పేది క్షమాపణలు చెప్పని నేను అడగడంలే. మా కుటుంబానికి అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయమని అని అడుగుతుంది. మీ ఆస్తుల కుటుంబాలు మీ ఇద్దరికి వచ్చిన సగరాలకు పులివెందుల ప్రజలకు ఏం సంబంధం? పులివెందుల ప్రజలకు ఏం సంబంధం? మీరిద్దరు తేల్చుకోండి. పులివెందుల ప్రజలు ఎందుకు మధ్యలో తీసుకొస్తారు? పులివెందుల ప్రజల మధ్య పోటీ వైఎస్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మధ్య పోటీ ఉంటుంది తప్ప వైఎస్ కుటుంబాల మధ్య పోటీ కాదు. ప్రజలు కానీ యాక్సెప్ట్ చేయరు. ఓకే, మీరు అంటున్నారు కాబట్టి అంటున్నాను అనమాట. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికైనా వీగుతుందంటారు? అంటే అధికారంలో ఉంది కాబట్టి సునీతమ్మ దాని మీద పోరాటం చేస్తున్నా కూడా ఇంతవరకైతే న్యాయం జరగలేదు, ముందుకు పోలేదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి సునీతమ్మ కంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చిక్కుముడి వీడి దోషులకు శిక్ష పడుతుందంటారా? సార్, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రభుత్వాల పరిశీలనలో, అంటే ప్రభుత్వాల దీంట్లో లేదు. అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. అది సిబిఐకి ఇక్కడ పోలీసు సహకరించలేదు కాబట్టి కేసు ముందుకు సాగడం లేదు అనేది ఒక అపవాదం అయితే ఉంది. అంటే ఆ వైఎస్ఆర్ అపవాదం వచ్చిన తర్వాతనే సునీత రెడ్డి గారు హైకోర్టుకు పోయేసి పూర్తిగా సిబిఐని కంట్రోల్లోకి తీసుకుని దాన్ని కూడా ఇక్కడ నుంచి లేకుండా తెలంగాణ, హైదరాబాద్ నుంచి విచారణ చేయమని చెప్పినారు. కోర్టు కానీ బదిలీ చేసి దానికి కేసుకి మూలాలు ఇక్కడే కాబట్టి ఇక్కడ నుంచి పోలీస్ అనేది వాళ్ళకి సహకరించాలి కదా సార్. కోర్టు పరిధిలోకి పోయిన తర్వాత దాదాపు ఒక 70-80% సహకరించినందే ఈరోజు అవినాష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, లేకుంటే అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసే కార్యక్రమంలో యాండేసిటీ బెయిల్ తెచ్చుకోవడం కానీ, లేకుంటే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు జైలుకు పోవడం కానీ, శివశంకర్ రెడ్డి జైలు కూడా, ఇవన్నీ సిబిఐ నిష్పాక్షికంగా చేస్తూ ఉంది కాబట్టే కదా ఇవన్నీ వచ్చింది. లేకపోతే కనుక కోర్టు పరిధి కాకపోయి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేడు కంటే అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని టచ్ చేసే పరిస్థితి రాష్ట్ర పోలీసులకు లేదు కదా. మీ ప్రభుత్వ హయాంలో మా ఇప్పుడు ప్రభుత్వము సిబిఐకి వాళ్ళు ఏదన్నా సహకరించమని చెప్పి అడిగితే మా ప్రభుత్వం సహకరిస్తుంది వాళ్ళకు. గతంలో ఒక డబుల్ మర్డర్ కేసు సతీష్ రెడ్డి గారి పేరు, మీ పేరు అంతా కూడా ఉంది కదా. మరి సతీష్ రెడ్డి గారు అటు వెళ్ళిపోయారు, పరిస్థితి ఏంటి ఇప్పుడు? డబుల్ మర్డర్ కేసు సార్, డబుల్ మర్డర్ కేసుకు సంబంధించి మేము అప్పుడే జరిగినప్పుడే, నేను జైల్లో ఉండేటప్పుడే పిటిషన్ వేసినాం దాని మీద. దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, డైయింగ్ డిక్లరేషన్స్లో కొంత అనైతిక చర్యలకు మేజిస్ట్రేట్ కాంతిమతి గారు పాల్పడడం జరిగింది. దీని మీద విచారణ జరపమని చెప్పి మేము హైకోర్టు విజిలెన్స్కు అప్పుడే కంప్లైంట్ చేయాలి. నేను జైల్లో ఉండగానే చేసినాం, త్రూ జైలు సూపరింటెండెంట్ ద్వారానే. దాని మీద మనం ఏం పంపించినా కానీ తెలిసిపోతుంది కదా ప్రభుత్వానికి. దాని మీద విచారణ కానీ ఆపసోపాలు పడతా లేచా ఆగుతా గీగుతా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అప్పుడు ఒత్తిడి తగ్గిపోయింది కొంత. వీళ్ళ గందరగోళంలో ఇల్లు పడిపోయినారు. తర్వాత జడ్జీలు కానీ గట్టి మేము ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి సమాచార కింద వాళ్ళకు లేఖలు రాస్తున్నాం, ఈ విచారణ ఏమైంది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, అంటే అప్పటికే
హైకోర్టు ఏమన్నా డిస్మిస్ చేయమని చెప్పి సిఫార్సు చేసినా కానీ ఇక్కడ లా డిపార్ట్మెంట్ నుంచి కొర్రీలు వేసేవాళ్ళు. అప్పుడు కేవీపీ రామచంద్ర అవ్వగా నడుస్తాను కాబట్టి ఆయన ద్వారా దీన్ని కొంచెం మేనేజ్ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నా కానీ లాస్ట్ కాలే వాళ్ళ చేత. అంటే వీళ్ళు ఎన్ని మార్లు కొర్రీలు వేసి పెట్టినా కానీ హైకోర్టు నుంచి మళ్ళీ అదే నోటీసులు వచ్చేది, అంటే దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అదే సంజయ్ ఆ పక్క నుంచి ఆన్సర్ వచ్చేది. కాబట్టి విధులేని పరిస్థితిలో డిసెంబర్ 12వ తారీఖు 2012 అంతా 12 ఉంటుంది బాగా, అది 12/12/2012. ఓకే 12. అప్పుడు ఆయన డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్, అనైతిక చర్యలకు పాల్పడింది. ఈ కేసుతో పాటు ఇంకా కొన్ని కేసులు, అంటే ఈ అవినీతికి సంబంధించిన కొన్ని అలిగేషన్స్ కానీ ప్రూవ్ కావడంతో డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసినారు. తర్వాత మేము కానీ హైకోర్టు పోవడం జరిగింది. అంటే దీని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు, అంటే కోర్టు పరిభాషలో చేసినప్పుడు మేము కానీ హైకోర్టు పోయి దీని మీద పునర్విచారం చేయాలని చెప్పి పోయినప్పుడు హైకోర్టులో నడుస్తుంది కేసు. ఇంకా అవన్నీ హైకోర్టులో ఎన్ని తీర్పులన్నీ బయటకు వస్తే ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి ఆయన కానీ మా మొదటి ముద్దాయి కానీ అక్కడనే ఉన్నాడు కాబట్టి చూడాలి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, పరిస్థితి ఏ విధంగా తీసుకుంటారని. పులివెందుల నియోజకవర్గంలో అంటే ఆధునీకరణ పేరుతో కావచ్చు, సుందరీకరణ పేరుతో కావచ్చు, బోట్ హౌస్ అంటారు అవంటి నిర్మించారు కదా. పులివెందులలో అభివృద్ధి అంటే ఇది కాదు, పులివెందుల ప్రజలకు అవసరమైనదే అభివృద్ధి అనేది చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సరే మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంత ప్రజలు ఆ నాయకుడిని ఎన్నుకొని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొని వచ్చినారు కాబట్టి కొంత మిగతా నియోజకవర్గాల కంటే ఒక 100%, 200% ఎక్కువ నిధులు ఆ నియోజకవర్గానికి కేటాయిస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అభివృద్ధి చేశారు, కాదని చెప్పలేదు. ఇడవలబాయ్ 888 కానీ, ఈడ జైంట్ కానీ, ఐజీ కార్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చినారు. కొంత రోడ్స్ కానీ, కొంత అప్పుడు కానీ కొంత సుందరీకరణ కానీ, కొంత గ్రామాలకు ఇంటర్నల్ రోడ్స్ కానీ వేయడం జరిగింది. 2009లో రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత 10 ఏళ్ళు ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడు. 2019 వరకు గాలికి వదిలేశాడు. అంటే ప్రజలు మూర్ఖంగా అభిమానంతో ఓటేసినారు తప్ప 14 కానీ 19లో కానీ ఆయన ఏ రోజు కానీ నియోజకవర్గ అభివృద్ధి పైన సమీక్ష చేసింది లేదు. ఇప్పుడు ఐజీ కారు బ్రహ్మాండంగా 500 కోట్లతో కట్టింది. ఒక రోజున్న ఆడ కూర్చొని, అంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కానీ కూర్చొని ఏం చేయాలో, దీని పరిస్థితి ఏమి, ఇంత బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉన్నాయి, దీని ఈ భారతదేశంలోనే ఇంత టెక్నాలజీ ఇంత ఆధునీకరంగా నియమించిన ల్యాబొరేటరీ లేదు, సెజ్ లేదు, ఓన్లీ పశువులకు సంబంధించి ఆడిటోరియం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు కదా అని కట్టినారు. 35 కోట్లతో దాన్ని కట్టినారు. కట్టిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి స్ట్రీమ్ లైన్ చేయాలా, దానికి ఒక ప్రణాళిక ఉండాలా. కట్టేసినారు, వెళ్ళిపోయినారు, అంతే. ప్రభుత్వం మారింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలనే దానిపైన మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి కట్టినారా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కట్టారా, ఏదైనా సరే ప్రజల సొమ్ముతో నిర్మించినవే. ఇవన్నీ ప్రజలకు మేలు జరిగేట్టుగా వీటి కార్యకలాపాలను రూపుదిద్దాలి. వీటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు ఇడవలబాయ కట్టినారు. మొన్న అంటే ఎక్కడ లేని సంస్కృతి పులివెందుల ప్రాంతంలో వచ్చేసింది. మా జిల్లాలో గంజాయి మామూలుగా, పులివెందుల ప్రాంతంలో గంజాయి తక్కువ, పండించే వాళ్ళు లేరు, దాన్ని వాడేవాళ్ళు కానీ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటారు వాళ్ళంతా. గంజాయి కానీ IIITలో వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ కూడా సెటరేట్ చేసిందా వచ్చిందా, వచ్చినట్లే కదా, దొరికిందంటే వచ్చిందంటే వాడుతానంటే కదా పిల్లలు. అంటే అభంశుభం తెలియని పిల్లలు, మెచ్యూరిటీ తెలియదు వాళ్ళకంటే. ప్రపంచం అంటే ఏంది, సమాజం అంటే తెలియనప్పుడు ట్రాప్లో పొరపాటు పడిపోయినారు వాళ్ళు. పోయినాం, వాళ్ళు ఖచ్చితంగా చెప్పినాం. ఒక నెల రోజుల లోపల లోకేష్ గారు కానీ స్పష్టంగా చెప్పడింది విద్యాశాఖ మంత్రి గారు, నెల రోజుల లోపల అక్కడ ప్రక్షాళన జరగాల, డిసిప్లిన్ ఉండాలా. గతంలో ఏ విధంగా క్రమశిక్షణగా మారిపోయారు ఉండేదో IIIT ఇప్పుడు కానీ అట్నే ఉండని చెప్పినారు. దాని మీద డ్రైవ్ చేస్తాను. ఖచ్చితంగా ఒక నెల రోజుల లోపల IIIT ఎంత ప్రక్షాళన చేస్తాం మీరు చూస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.